హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనా ఎంటర్టైన్మెంట్స్. హాయ్ గైస్ అందరికీ. ఈరోజు తండేల్ మూవీకి అయితే వచ్చాను. అసలు చాలా డేస్ నుంచి వెయిటింగ్ అనమాట. బుజ్జి తల్లి సాంగ్ వచ్చినప్పటి నుంచి ఇక్కడే మా ఇంటి దగ్గరలో ఒక థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్కి అయితే వచ్చాను. యాక్చువల్గా సండే వద్దాం అనుకున్నాను, కానీ అసలు ఫీమేల్ వర్షన్ సాంగ్ చూసి నాకైతే ఆగలేదు. అందుకని ఫాస్ట్గా టికెట్ బుక్ చేసుకొని నేను ఇంకా వచ్చేసాను అనమాట. ఎప్పుడెప్పుడు చూద్దామని ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. అసలు మూవీ థియేటర్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం, ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు. హాయ్ గాయ్స్, థియేటర్ మూవీ అయితే అయిపోయిందండి. అసలు చాలా ఎంజాయ్ చేసాము. మూవీ మాత్రం అసలు వేరే లెవెల్లో ఉందండి, చాలా బాగుంది. ఫీమేల్ సాంగ్ అయితే బుజ్జి తల్లి, అబ్బా ఇంకా అసలు గూస్ బంప్స్ అండి. అసలు చెప్పాల్సిన పనే లేదు. ప్రతి ఒక్కరు థియేటర్స్కి వచ్చి ఎంజాయ్ చేయండి. మూవీ మాత్రం చాలా బాగుంది. మూవీ రివ్యూ చెప్తాను, మిస్ అవ్వకుండా మొత్తం చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రివ్యూకి వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే, మీ రియల్ లైఫ్లో ఎవరైనా బుజ్జి తల్లి ఉంటే వాళ్ళ నేమ్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ. హాయ్ గాయ్స్, ఇప్పుడే తండేల్ మూవీకి వెళ్ళి వచ్చాను. తండేల్ మూవీ గురించి మాత్రం అసలు వేరే లెవెల్ భయ్య. అంతే, ఒకటే మాట, తండేల్ తాండవం అంతే. ఈ మూవీలో నాగ చైతన్య యాక్టింగ్ అయితే ఇర్రగా తీశాడు భయ్య. అసలు తన కెరియర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సాయి పల్లవి. ఏం చెప్పాలి భయ్య, మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళు చెప్పినట్టు ఏం చెప్పాలి భయ్య అంటారు కదా, నాది అంతే. అసలు ఇంకా చెప్పబడలేదు సాయి పల్లవి గురించి. ఇచ్చి పడేసింది. ఫస్ట్ హాఫ్లో సాంగ్ ఉంటుంది భయ్య, ఫస్ట్ సాంగ్ శివున్ సాంగ్. అసలు వాళ్ళిద్దరు డ్యాన్స్ వేస్తుంటే శివుడు పార్వతి వచ్చి తాండవం ఆడినట్టుంది భయ్య. ఒకటే మాట, అసలు వేరే లెవెల్. విజువల్స్ మాత్రం అదిరిపోయినాయి. రైల్వే స్టేషన్లో ఉంటుంది ఆ సీన్ మాత్రం కళ్ళల్లో నుంచి అలా ఏడుపు వచ్చేస్తుంది. ఆ విజువల్స్ అదిరిపోయినాయి. సాయి పల్లవి యాక్టింగ్ అయితే అక్కడ ఇర్రగా తీసేసింది. ఆ జైల్లో ఫైట్స్ ఉంటాయి భయ్య, అబ్బాబ్బా ఇంకా అసలు చెప్పుకోవలేదు. అక్కడ థియేటర్లో కూర్చొని చూస్తుంటే గూస్ బంప్స్ అంతే. ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోతాము, అంత గూస్ బంప్స్ వచ్చినాయి భయ్య. లాస్ట్లో మాత్రం ఒక ఫ్రెండ్ కోసం అసలు ఫైట్ చేస్తాడు లాస్ట్లో రిలీజ్ చేసేటప్పుడు. అసలు అప్పుడు మాత్రం ఇంకా చెప్పబడలేదు. ఇంకోటి ఏంటంటే, బుజ్జి తల్లి ఫీమేల్ వర్షన్ ఉంటుంది భయ్య. అసలు సాంగ్ గూస్ బంప్స్, అసలు చూస్తుంటే ఇంకా అసలు ఏదో లోకానికి వెళ్ళిపోతున్నాం అలా ఉన్నాయి. విజువల్స్ మాత్రం అదిరిపోయినాయి. ఒక్కొక్క సీన్ మాత్రం నాకు ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లో దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అంతే. ఇంకా నేను ఏ మూవీ గురించి మాట్లాడను, ఇది మాత్రం బెస్ట్. ఇంకేం చెప్పాలి, అసలు ఒక్కొక్క సాంగ్స్, ఆ ఫైట్ సీన్స్, ఒక్కొక్క సీన్ మాత్రం ఇంకా వేరే లెవెల్ అంతే. వెళ్ళి మీరు తప్పనిసరిగా థియేటర్లో మిస్ కాకుండా చూడండి మూవీ. థియేటర్లో మిస్ అయ్యారంటే ఆ ఫీల్ మీకు దొరకదు. మన పూల చొక్కా అన్న ఏదో చెప్పాడు యూట్యూబ్లో, అంటే డబ్బింగ్ ఏదో కొంచెం ప్రాబ్లం ఉందని. నాకైతే అనిపించలేదు, కరెక్ట్గా ఉంది. ఎక్కడ ఏం మిస్ అవ్వమండి. సూపర్ మూవీ అయితే. ఇంకా విజువల్స్లో కానీ సాంగ్స్లో కానీ, అసలు ముందు మెయిన్ చెప్పడం మర్చిపోయా, డిఎస్పి భయ్య అసలు రాక్ అంతే. రాక్ స్టార్ అని ఎందుకంటారంటే డిఎస్పిని చాలా బాగా మ్యూజిక్ కొట్టాడు. సాంగ్స్ మాత్రం అదిరిపోయినాయి. వెళ్ళి థియేటర్లో చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన డైరెక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా సినిమాని ఎంత బాగుంది.
ఎంత బాగుందంటే కారణం డైరెక్టర్కే సాధ్యం. ఇంకా నెక్స్ట్ ఎవరినైనా మిస్ అయ్యామా? ఎవరు లేదు భయ్య, మొత్తం టోటల్ టీమ్ తండేల్ తాండవం అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మీ రియల్ లైఫ్లో ఎవరైనా బుజ్జి తల్లి ఉంటే కామెంట్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ గాయస్. దిస్ ఈస్ ద రివ్యూ.